you learn it has more philosophical and many touches like చాలా క్వశ్చన్ చేస్తుంది అసలు ఎవల్యూషన్లో ఎంత వైలెన్స్ ఉంది. ఐ మీన్ ఫైనల్గా ఇట్స్ ఏమంటారు అది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. యా లైఫ్ సర్ఫేస్ ఏదో అట్టుంటుంది కొద్దిగా. కానీ ఐ మీన్ అందులో మనకేం ఫిలాసఫీ టచ్ రాదు కదా మన ఐడియాకి. ఇట్స్ నాట్ ఫిలాసఫికల్. ఐ మీన్ ఆ లైఫ్ సర్ఫేస్ అది చదివినప్పుడు వాడు యాక్చువల్ బయాలజీ చెప్తున్నాడు, కానీ ఎవల్యూషన్ వచ్చే కొద్దీ ఇక ఈ ఎవల్యూషన్ ఇలా జరిగింది సెలవు అని చెప్తాడు అనమాట. అప్పుడు నువ్వు చాలా స్టన్ అవుతావు, ఇలా జరిగిందా అసలు. నువ్వు ఇప్పుడేమో సొసైటీ స్టేబుల్ ఉండడం కోసం మొరాలిటీ అని ఇవన్నీ అవన్నీ పెడుతున్నాను, కానీ లిటరల్గా ఎవల్యూషన్ వచ్చిన ప్రాసెస్ చూస్తే అలా ఉండదు. యా ఇప్పుడు ఏం పొద్దున్న నెట్ఫ్లిక్స్ ఎడ్వార్డ్స్ వెళ్తున్నారా లేదా? అయితే ఇప్పుడు మనం ఈ నేను ఏమనుకున్నాను అంటే చార్జిబిలిటీతో ప్రాంప్ట్తో నెక్స్ట్ స్టోరీని బిల్డ్ చేయడానికి ప్లాన్ చేయడం. ఓకే, తర్వాత వీ నీడ్ టు ట్రై టు ఫిట్ ఇన్ సమ్ ఐడియాలజీ. వన్స్ యూ హావ్ ద స్క్రిప్ట్, తర్వాత నువ్వు యానిమేషన్ అనుకుంటే ఇట్స్ ఈజీ యాక్చువల్లీ. అంటే మన దగ్గర డబ్బులు లేవు కదా క్యారెక్టర్స్ని మనం సినిమా తీయడానికి. యానిమేటెడ్ మూవీ అయితే మనకు మంచి ఈజీగా అవుతుంది అదే కదా. లాస్ట్లో పర్సన్ చూపించడం నిన్నైన వికాస్ అని ఏమైనా చెప్పేయచ్చు, మనకి ఏముంది. అలాగే చూపించచ్చు. యా దట్స్ ఓకే. యా బట్ ఫస్ట్ ఈ యానిమేటెడ్ ఐ మీన్ ఇంకా మనం డీటెయిల్గా ఏమేమి స్క్రీన్ పే కావాలి, హ్యూమన్ బాడీలో ఏమేమి ఎక్సైటింగ్ ఉంటాయో చూడడానికి. అండ్ ఆ స్ట్రక్చర్ని మన వరల్డ్ లాగా ఎలా బిల్డ్ చేస్తాం కదా. ఐ మీన్ ఇట్ విల్ బి అ వర్టికల్ షేప్ కైండ్ ఆఫ్ వరల్డ్ బిల్డ్ చేసినట్టు ఉండాలి కదా, ఆర్ సంథింగ్. యా దట్స్ వాట్. ఇప్పుడు ఏమైందంటే మీకు ఆడాడ డిఫరెంట్ ఎక్సైటింగ్ ఐడియాస్ని వాళ్ళు చెప్తున్నాము, కానీ ఓవరాల్ సినిమాలో నువ్వు వర్టికల్ వరల్డ్ ఉన్నప్పుడు త్రూ అవుట్ ద స్క్రీన్ వర్టికల్ వరల్డ్ ఉంటే అది అన్ని చోట్ల ఫిట్ అవ్వాలి కదా. అలాంటి వచ్చినప్పుడు ప్రతి సీన్లో నీకు చాలా డౌట్స్ వస్తాయి, దాన్ని అన్ని చోట్ల సాల్వ్ చేయాలి. మీకు వాడు ఓజీగా ప్రతి దాన్ని ఏడో మోగొన్న హెలికాప్టర్ అలా పట్టుకున్నాడు కదా. లైక్ అలా లాజిక్స్ అన్ని చూసినప్పుడు యూ కెన్ అలాగైనా ఐ మీన్ యూ ఎనీవే లుక్ ఇన్ టు ఎవ్రీథింగ్. బట్ వీ నీడ్ టు షో అలానే చూపించాలని ఏం లేదు కదా. మనం మామూలుగా మనకు కావాల్సిన డిజైన్లో క్రియేట్ చేసేసి, బట్ ఇట్ షుడ్ రెఫరెన్స్ విత్ డిఎన్ఏ స్ట్రక్చర్స్, సెల్స్, రెడ్ టోన్ వాడేసి. కానీ మనం అదే అలా వాడచ్చు, కానీ డైరెక్ట్గా వాడికి అది తెలియకూడదు లోపలని. అలాంటి ఆ ఫీల్ కాకుండా మనం మెయింటైన్ క్రియేట్ చేయాలి. బట్ లాస్ట్లో మన మెటాఫర్స్ అన్ని లాస్ట్లో రివీల్ అవ్వాలి. వికాస్ నేనేమన్నారా? ఐఎమ్ జస్ట్ లిసనింగ్ టు యువర్ బ్యూటిఫుల్ స్టోరీ. ఇంకా నువ్వు ఎందుకురా ఇట్లా ఫిల్మ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి? మంచి ఎక్సైటింగ్ ప్రాసెస్ కదా. కానీ ఇంట్లో మా అమ్మ వారానికి ఒకసారి ఫోన్ చేసి ఎందుకు నేను నువ్వు ఇలా ఉన్నావు బతికి ఏమో తిడతాంటే అంటే ఇప్పుడు నువ్వు ఇది చేస్తా అంటే తిట్టకుండా ఉందా? అందుకే నేను బ్రేక్ తీసుకోవచ్చు. అందుకే ఇంటికి ఫోన్ చేస్తే అర్థం పెద్దగా. సో ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే అదొక రీజన్గా చెప్తున్నావు నువ్వు ఫిల్మ్ మేకర్ అవ్వడానికి. అదే కాదు, భలే నటించావు కదా. ఆశ్రమం అన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా పట్టుకుంటాను. ఐ హావ్ టు జస్ట్ ఫోకస్ ఆన్ వాలంటీరింగ్ కదా అని. మళ్ళీ వాలంటీరింగ్ అంటావు 3 లక్షలు కావాలంటావు, 50 లక్షలు అంటావు, 3 కోట్లు సంపాయాలంటావు. అన్నీ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ టు డిసైడ్. సరే రా, ఇప్పుడు ఎప్పుడు డిసైడ్ అవుతావు? ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఏదో డిసైడ్ అవ్వాలి కదా మనం. అయితే నువ్వు బార్ని ఎప్పుడు రా? 99 మేము 98 రా. 99 జనవరినా? 98 అక్టోబర్ రా. ఏ నీకు నాకు 2 months అయినా తేడా. ఇంత పూర్ క్యాండిడేట్ నువ్వు. రే జాన్, నువ్వు విన్నావు ఇది? సత్యాకి నాకు 2 months తేడా. ఓకే, సో వాట్? నీ అబ్బా, ఒక పెద్ద రుచికి 2 months తేడాతో పుడితే ఎంత అదృష్టం తెలుసా? కాదురా సత్య,
నా మాట నువ్వు ఫిల్మ్ మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయరా ఇంకా. అది అంత ఈజీ కాదు యాక్చువల్లీ. ఈజీ క్రియేటివ్ జాబ్ ఇస్ నాట్ లైక్ ఫోర్స్డ్ వన్. లైక్ ఏదో ఇప్పుడు వాడు కోర్స్ చేసి ఇచ్చేసేదాం కాదు. క్రియేటివిటీ ఇస్ అది ఉండాలి. కానీ అంటే నువ్వు సినిమా చూసినప్పుడు ఈ మధ్య చూసావు అసలు చెప్తా కుదిరినట్టు కొడుతుంది ఎన్ని రోజు. నువ్వు సైలెంట్గా ఉండు. కోర్సులలో మనం చూస్తాను కదా సినిమాటోగ్రఫీది బాగుంది అసలు. అసలు వాడు కూడా ఎంత సింపుల్గా చెప్పాడు అనిపించింది అసలు కోర్సులో. కానీ అంటే నువ్వు ఈ సినిమాటోగ్రఫీ కానీ నేర్చుకున్నాక హౌ మెనీ పీపుల్ ఎక్స్ప్రెసింగ్ ద ఐడియా అనేది నువ్వు చూడాలి సినిమాలో. మనం మోస్ట్లీ సినిమా చూసినప్పుడు డైలాగ్ హై వచ్చి ఏదో కొద్దిగా చూసి సరిపోతున్నాము. కానీ అదే నువ్వు కథ అనుకుంటే నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అనుకుంటే అప్పుడు ఒక సినిమా చూసావు అనుకో, నీకు నచ్చిన సినిమా మేబీ ఏదో సంథింగ్. సత్యాన్ని అంటే అదేరా, ఇప్పుడు నీకు ఇష్టమైనప్పుడు ఫిల్మ్ మేకింగ్ అనేది నువ్వు కంప్లీట్ డెడికేట్ చేయొచ్చు కదరా అంటున్నాను నేను. దట్స్ వాట్గా ఇప్పుడు సపోజ్ అంటే ఆశకుంటే యాక్టివిటీ అంటే రోజంతా అయిపోతుంది. ఏదో నా మాట రా, ఫిల్మ్ మేకింగ్ లో మన డబ్బులంతా ఉంది. ఒరే నువ్వు ఆశ్రమంలో ఉన్న పెద్ద తేడా ఏం లేదురా, నీ మైండ్ లో కాన్ఫ్లిక్ట్ అయితే అట్లే ఉంది. ఆడున్నే ఒక 10 స్క్రిప్ట్లు రాసి పెట్టుకున్నావు అనుకో, పంపిస్తుండొచ్చు, ఫిలిం ఛానల్స్ పంపిస్తుండొచ్చు. 10 స్క్రిప్ట్. ఫస్ట్ ఒక స్క్రిప్ట్, ఆ ఒక్క స్క్రిప్ట్ వర్క్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం యాక్చువల్లీ. ఐ మీన్ అన్లెస్ యు ఆర్ లైక్ స్టీఫెన్ కింగ్. ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే నీకు టైం లేదంటున్నావు ఆశ్రమంలో ఉన్నప్పుడు, అంతేనా? మరి ఈ ఇంగ్లీష్ కోర్సు ఏం ఎట్లా చేస్తున్నారు ఆర్ట్ అంటావు? అదే అని అటు స్టార్ట్ చేస్తాను, రోజు డెడికేట్గా పెట్టుకుందామని. 2 రోజులు నడుస్తుంది, తర్వాత పోతుంది. మళ్ళీ పొద్దున్న నేను మధ్యాహ్నం డేటా కోర్స్ చేయలేవరా, కన్సిస్టెంట్గా చేయలేవరా అంటే ఏమన్నారా? అంటే నేను ఈజీ చేయగలరా ఈ కోర్స్ కంప్లీట్ చేస్తారని చూసాను అన్నీ. అవును, ఈ టైం ఉంది కాబట్టి అందుకే రోజంతా కూర్చుందా. ఆడుకున్న నాకు సండే అట్లా దొరికింది అనుకో కూర్చుంటా. నాకు ఇంగ్లీష్ ఎందుకు వచ్చిందంటే అదే మనం ఎందుకు డాండో నాకు వాడికి మాస్టర్గా చూసాక నాకు చాలా బాగా నచ్చింది. అర్థమని చూసినప్పుడు నాకు అనిపించింది అసలు ఇంగ్లీష్ ఏంది టెన్సెసే కావే కరెక్ట్గా. అందుకే కాసేపు ఇంగ్లీష్ చూస్తాను. అరే అప్పుడు నువ్వు చాట్ జీపీటీ వాడవచ్చు కదరా? లేదుగా ఫైనల్గా నువ్వు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ప్రతిసారి చాట్ జీపీటీ నాకు ఆడగా ఎగ్జాక్ట్గా బాగోదు అసలు. ఐ మీన్ యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అట్ ఆల్. ఐ మీన్ మినిమం లాంగ్వేజ్ వీడు వాడతాడు చూడు అసలు. సత్యం నాకు అర్థమైంది సత్యంగా. స్టీఫెన్ కింగ్ మొత్తం యాక్టివ్ వాయిస్లో రాస్తాడు వాడు. అసలు ఆ వర్డ్స్ అంటే నాకు తర్వాత అనిపించింది మేబీ వెన్ ఐఎమ్ రీడింగ్ జస్ట్ అర్థం చేసుకున్నాను. కానీ వాళ్ళు అసలు ఆ సెంటెన్స్ ఎలా రాస్తారో నీకు చూస్తే అసలు చాలా బాగా అనిపించింది వే ఆఫ్ రైటింగ్. మనం కళలు కంటాం కానీ దాన్ని సాకారం చేసుకోవట్లేదురా. బట్ యూ లర్న్ ఇట్ స్లోలీ. ఎందుగా మన నుంచి వదిలేరా సత్య. కొద్దిసేపు అయితే పడుకుంటాడు, పొద్దున్న మర్చిపోతాడు. యాక్చువల్లీ నాకు ఐ మీన్ ఈ మధ్య ఫండ్గా మెసేజ్ చూసేస్తా నాకు స్టన్ అయ్యేది అసలు. వాడు ఎక్సావేర్ స్లాబ్ అంట. ఎక్సావేర్ స్లాబా? ఎక్సావేర్ స్లాబ్డ్ విత్ $500 million patient lawsuit in US court అంట. ఏమైందిరా? ఏంది ఎక్సావేర్ అర్థం కాలేదురా, టెన్షన్ అవుతుంది. బాగా చెప్పా. ఎక్సావేర్ ని స్లాబ్ చేసినారంట. ఎవరుగా? $500 million పెట్టాలంట. ఎందుకురా? US కోర్ట్. మీ దుంపలు తెగ ఏంది రిటర్న్ రారు. NatSoft Corporation and UK based UP draft under the account Exaver of using patented technology without permission అంట. The accused, sorry. రే మూవీ మేకింగ్ వద్దే వద్దు, నేను ఎవరిని చదువుకుంటారా? Filed in an Illinois court. The case also involves alleged breach of contract by Exaver and its US arm Exaver Technologies. $5 million ఏందిరా ఇప్పుడు? $500 million. 500 అంటే ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి ఎంత? 400 కోట్లు అంట. పురి అంతే కదా, జస్ట్ 5,000. ఏం లేదండి, నేను సోన పడుకొని పొద్దున్న లేదని చదువుకోవాలి సత్య. నువ్వు డైరెక్ట్ ఫ్యాన్ కొట్టాయి బికాస్ నీకు వచ్చేసింది అంతే. వేసే బాగా వేసుకొని కొట్టాలి. నువ్వు చెప్తావు ఫిల్మ్ మేకింగ్ అంత ఈజీ కాదని. సేమ్ ఇది కూడా అంత ఈజీ కాదు. అంటే కరెక్టే, నీకు అసలు నీకు టైం ఉండట్లేదు కదా. ఎట్లు నిజంగా మనకు కానీ డబ్బు కొన్ని ఇంట్లో సత్యాడు ఒక్కడిని అర్థం చేసుకున్నాడు రా.
టైం మనం ఇన్స్టా స్క్రోల్ చేసి అలా ఉన్నాం సత్య. నీలా ఉండింటే సత్య డేటా ఇంజనీర్ కూడా ఒరే అందరూ అట్టే అనుకుంటారు నీలా ఉంటే అది చేసినవన్నీ, నాలా ఉంటే ఇది చేసినవన్నీ. అవన్నీ రీజన్స్ అంతే. ఏమంటావు సత్య? అది పోస్ట్ దాన్ని ఏమంటారు, ప్రోకాస్టినేషన్ చేయడానికి అన్ని రీజన్స్ ఎత్తుకుంటాం మనం. ఎస్ అయ్యా.